ఐఏఎస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు సార్ కొంతమంది అంటారు. ఐఏఎస్ అవ్వడం చాలా ఈజీ సార్ కొంతమంది అంటారు. ఈజీయే కానీ మనలాంటి వాళ్ళకి అవ్వదు సార్ కొంతమంది అంటారు. ఏమన్నా ఒకటి మాత్రం నిజం, వాళ్ళెవరికో ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంకరు అలా చదివితే వచ్చింది, ఈ ర్యాంకరు ఇలా చదివితే వచ్చింది అని ఎప్పుడు అనుకోకండి. ఎవరి మెథడాలజీ వారు. ఒక ర్యాంకుని సాధించడం వెనకాల చాలా కృషి ఉంటుంది. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఐఏఎస్ అవ్వడం వెనకాల చాలా పరిశ్రమ ఉంటుంది. మనకు ఆ పరిశ్రమను చూడకుండా వాళ్ళ యొక్క సక్సెస్ని మాత్రమే చూస్తే చాలా ప్రమాదం. ఆ సక్సెస్ వెనకాల ఉన్న స్లీప్లెస్ నైట్స్ని చూద్దాం. ఒక ర్యాంకర్ సక్సెస్ వెనకాల ఉన్న ఇండస్ట్రీని చూద్దాం. ఒక ర్యాంకర్ సక్సెస్ వెనకాల ఉన్న బాధల్ని చూద్దాం, కష్టాలని చూద్దాం, ఆవేదనలు చూద్దాం, ప్రయాణాలని చూద్దాం, అందులో పడ్డ, కింద పడ్డ, మీద పడ్డ వాటిని చూద్దాం. ఆ ప్రయాణంలో గతుకులు, ఆ ప్రయాణంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లు, ఆ ప్రయాణంలో ఉన్న అన్నిటి చూద్దాం. అన్నిటి ఉన్నా అధిగమించినందుకు ర్యాంకర్లకి శాల్యూట్ కొడదాం. కాబట్టి ర్యాంకర్ల యొక్క మెథడాలజీ వాళ్ళు అలా అయ్యారు కాబట్టి నేను కూడా అలా చేస్తే అవుతాను అనుకుంటే పొరపాటు. చేతికి 5 వేళ్ళు ఒకలా ఉండవు, ఎవరి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ ఒకలా ఉండవు. నీ మెథడాలజీ ఏంటో తెలుసుకో, నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకో, నువ్వేం చదవాలో తెలుసుకో. ఎన్సీఆర్టీలు చదవాలా అక్కర్లేదా, టెస్ట్ సిరీస్ ఎప్పుడు చదవాలి, ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ తెలుసుకో. అలా తెలుసుకోవాలి అంటే జూన్ 1 నా బర్త్డే. సరదాగా ఆ రోజున ఒక మంచి బ్యాచ్ స్టార్ట్ చేద్దాం నా ప్లాన్. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ నేను ఏ మెథడాలజీలో చెయ్యని వినూత్నమైన మెథడాలజీని తయారు చేసి మీ ముందు పెట్టాలన్నది, ఈ బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలన్నది నా ఉద్దేశం. చక్కగా దీన్ని బేస్ చేసుకొని మీరు 8897826108కి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. జూన్ 1